నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. మరి పాయింట్ టు పాయింట్ విత్ పవన్లో ఈరోజు నేటి ధాత్రిలో సరికొత్త శీర్షిక. నేటి ధాత్రి రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలు కూడా సంక్షిప్తంగా తన మార్గం ప్రదర్శిస్తుంది. మరి ఆపరేషన్ బెంగాల్ మొదలు, ఇక ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోస్, రంగంలో దిగిన ఆర్ఎస్ఎస్, ఎన్నికలకు ఏడాది మంది వ్యూహాత్మక అడుగులు, తృణమూల సాంస్కృతిక మూలాలపై విమర్శలు. ఇంకా రీసెంట్గా జరిగిన ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో అక్కడ ప్రాంతీయ పార్టీలు తుడుచుకుంటూ పోయాయి. జాతీయ స్థాయి పార్టీలకు మాత్రం చోటును మరోసారి బీజేపీ నిరూపించుకుంది. ఇక ఢిల్లీలో కనీసం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా కొన్ని చోట్ల దక్కలేదంటే అక్కడ బీజేపీ యొక్క వ్యూహం, ప్రతి వ్యూహం, రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో బీజేపీ పుంజుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకుంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలకు ఎగబాగిందంటే అక్కడ బీజేపీ యొక్క రాజకీయ చాణక్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 2026 బెంగాల్ సీటు పైన కూర్చోవాలన్నది బీజేపీ యొక్క ప్రతిచర్య. మరి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలే కాదు, పశ్చిమ బెంగాల్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్తో ప్రయాణించి తన మార్కును చూపెడుతుంది. హిందుత్వవాదంపై బీజేపీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందండి. మరి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గద్దె దింపి ఏ విధంగా పశ్చిమ బెంగాల్ పీఠాన్ని ఎదురించాలని బీజేపీ గట్టిగా సంకల్పించి ఆల్రెడీ అక్కడ ఆర్ఎస్ఎస్ను రంగంలోకి దింపింది. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ రంగంలో దిగిందో అక్కడ ఖచ్చితంగా బీజేపీ తన మార్పును చూపెట్టి హిందుత్వవాద రాజకీయాన్ని ఖచ్చితంగా ప్రజల్లో బలంగా తీసుకెళ్తుంది. అలాంటి పార్టీ హిందుత్వవాదాన్ని ప్రేరేపిస్తుంటే ప్రజలు కూడా హిందుత్వవాదంపై ఖచ్చితంగా పలుకుతారు. ఇండియా అంటేనే హిందుత్వవాదాన్ని చంపుకోవడానికి అన్నమతస్తులు ప్రేరేపిస్తుంటే హిందువులు ఎందుకు సైలెంట్గా ఉండాలి? అందుకే ఆర్ఎస్ఎస్ గట్టిగా సంకల్పించింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ నిర్మాణంలో పౌరుల అభివృద్ధి కీలకం. ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయి నాయకులు కావాలి. అన్ని రంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి. సోల్ సదస్సులో ప్రధాని మోదీ. ఇంకా ఇండియాలో జాతి నిర్మాణంలో ఖచ్చితంగా పౌరులు ముందుకు రావాలి. మన జాతిని మనమే కాపాడుకోవాలి. మన మనుగడను మనమే కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోకపోతే ఇంకా మన రాష్ట్రంలో అన్ని మతస్థులు వేరే దేశం వాళ్ళు వచ్చి పరిపాలిస్తే మనం ఎందుకు? ఇక హిందుత్వాన్ని కాపాడుకోవాలి. హిందుత్వం అనేది బీజేపీలో ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తుంది. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి బీజేపీ తన ప్రాణాలైన లెక్క చేయడానికి ప్రధాని మోదీ సోల్ వేదికగా జాతి నిర్మాణంలో పౌరులు అభివృద్ధి కీలకమన్నారు. హిందువులంతా బయటకు వచ్చి బీజేపీకి పట్టం కట్టాలి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరి పాలన ఎంత ఉందో తేలుద్దాం. ఇక రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పరిపాలన యొక్క విశ్వాసాన్ని జనాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టేసింది, పక్కదారి పట్టేస్తుందని ప్రజల్లో బలంగా వినిపిస్తున్న మాట ఇది. నిన్న తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లాకి వెళ్ళి అక్కడ ఇంద్రమ్మ గృహాలను శంకుస్థాపన చేశారు. ఇంద్రమ్మ ఇల్లులు అయితే ఓకే, కానీ అభివృద్ధి పరంగా అక్కడ పరిపాలన కనిపించట్లేదని జనాల్లో బలమైన నమ్మకం కలగట్లేదు కాంగ్రెస్ పార్టీ పైన. ఏ నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఇచ్చారో, కాంగ్రెస్ పార్టీకి పీఠాన్ని ఇచ్చారో, ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ విశ్వసించట్లేదని ప్రజల్లో కనిపిస్తున్న బలమైన మాట ఇది. రేణుక తల్లికి పట్టు వస్త్రాల సమర్పణ. వికారాబాద్ జిల్లాలో రేణుక ఎల్లమ్మ తల్లిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జోపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక మహిళల కోసం ఏడాదికి 1000 కోట్లు, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2023 ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఆల్రెడీ అదొక పాయింట్ ఇచ్చింది. కానీ సంవత్సరం దాటిపోయినా కానీ ఆ మార్పు కనబడట్లేదు. ప్రజల్లోకి ఆ నమ్మకం బలంగా వెళ్ళట్లేదు. మాటల పరంగా చెప్తున్నారు కానీ పరిపాలన పరంగా కాంగ్రెస్ పార్టీ తన మార్పును చేరుకోలేకపోతుంది. ప్రతి ఒక్క మహిళని కోటీశ్వరులను చెయ్యండి, మంచి సంకల్పం అది. కానీ దాని వైపుగా ముందుకు అడిగి వేయాలంటే కొంతవరకైనా పరిపాలన పరంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మినిస్టర్లు ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్తారో, ప్రజల దగ్గరికి ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ప్రజల కష్టాలు తెలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన మార్కును బలంగా చూపెట్టుకునే అవకాశాలు దగ్గరకు ఉన్నాయి. కాకపోతే మహిళలను కోటీశ్వరులు చేయడం లక్ష్యంగా ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు. మహిళలకు ఇస్తాన నెలకు 2500 ఎక్కడికి వెళ్ళినాయి? అవి గ్యాస్ సబ్సిడీ అంటున్నారు,
కొంతవరకు జరగట్లేదు అవి. అలాగే ఉచిత కరెంటు పట్టణాల్లో ఉన్న పల్లెల్లో అయితే ఉచిత కరెంట్ అందిస్తున్నారు, కానీ పట్టణాల్లో ఎక్కడ కనిపించట్లేదు అది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే చంద్రబాబును నిలదీయండి, తెలంగాణకు ద్రోహం చేసిందే మీరంతా, కృష్ణా జలాల వివాదంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు. ఇంకా ఒకప్పుడు తెలంగాణలో తొండలు కూడా గుడ్డు పెట్టమన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎండిపోయిన రాష్ట్రాన్ని పచ్చగా చేశారు ఆ కృష్ణా జలాలతోటి. ఇప్పుడు ఆ కృష్ణా జలాలు మొత్తం ఆంధ్ర ప్రాంతం తరలిపోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును ప్రశ్నించండి, ఎందుకంటే చంద్రబాబు శిష్యుడని రేవంత్ రెడ్డిని గట్టిగా చెప్పుకున్నారు ప్రజలు. అలా కృష్ణా జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తరలిపోతుంటే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? దీనిపైన బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. సేకరణకు సిద్ధం, కేంద్ర వ్యవసాయ మంత్రితో మిర్చి సమస్యలు. మిర్చి పంట సేకరణకు అత్యవసరంగా చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ. మిర్చికి 11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలి. ఇంకా దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ రైతుల పరిస్థితి అదో జీవితం, దుర్భర పరిస్థితి. పండించిన పంటకు కనీసం మద్దతు ధర కల్పించకపోతే ఇక రైతు పండించి ఏం లాభం? 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకపోతే ఇంకా అతను తర్వాత కూడా వ్యవసాయం చేయాలంటే ఏ విధంగా ముందుకు వస్తాడు? ఒక వ్యక్తి బలంగా పనిచేసినప్పుడు అతను ప్రోత్సహిస్తేనే కదా ఇంకా ముందుకు వెళ్తాడు. అలాగే వ్యవసాయ రంగాన్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు? కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకపోతే కొన్ని చోట్ల మార్కెట్ అడికాలని మీరు దళారులు ఎక్కువైతున్నారు. దళారుల సంపాదన కోట్లలో దాటుతుంది, కానీ 6 కాలం కష్టపడి పండించిన రైతుకు మాత్రం రూపాయి మిగలట్లేదు. ఇదంతా ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వం అధికారుల యొక్క నిర్లక్ష్యంతో రైతులు ఈ రోజుకు దోపిడీకి గురవుతున్నారు. ఎప్పుడైతే దళారీ వ్యవస్థ అనేది పోతుందో మార్కెట్కి వెళ్తే రైతులకు మద్దతు ధర అంతకంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసేటికి తెలుస్తుంది ఆ కష్టం. వ్యవసాయం చేయడం అంత సింపుల్గా కాదు. మిర్చికి వరికే కాదు, తెలంగాణలో ఇండియా మొత్తానికి భారతదేశంలో ఏ రైతుకు కూడా సామాజిక మద్దతు ధర దొరకట్లేదు. ఎప్పుడైతే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మద్దతు ధర దక్కుతుందో అప్పుడే దేశం ఆర్థికంగా స్థితి బాగున్నట్టు. అలాంటి రైతులకు దేశంలో ఈరోజు న్యాయం జరగట్లేదంటే 100% న్యాయం జరగట్లేదు. దళారులు రౌడీ రాజకీయం ఎక్కువైపోయింది రైతుల పైన. శ్రీవారి భక్తులకు దళారుల బురిడి. విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తామని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బొడ్డి కొట్టించారు. బ్రేక్ దర్శనం టికెట్లు ముందుగానే కొనుగోలు చేసినట్లు పూణేకు చెందిన భక్తుడు ప్రకాశ్ విష్ణువర్ధన్ చంద్రలేఖ గోపాలని దళారి మోసం చేశాడు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో విచిత్రాలు జరుగుతుంటాయి. దేవుని పేరు మీద కొంతమంది రాజకీయ నేతలు అండదండలు చూసుకుని అక్కడ ఉన్న మనుషులు, కొంతమంది నాయకులు దేవుని పేరు చెప్పుకొని కొంచెం సామాన్య వ్యక్తులను, మధ్యతరగతి వ్యక్తులను దోచుకునే విధంగా అక్కడ రాజకీయాలు దొంగతనాలు పాల్పడుతున్నారు. డైరెక్ట్ చెప్పాలంటే 200-300 టికెట్ల కోసం ఒక మనిషిని మోసం చేయడం దెబ్బ. ఎక్కడో పూర్ణ నుంచి వచ్చిన వ్యక్తికి 300 రూపాయలకు ప్రత్యేక విఐపి దర్శనం కల్పిస్తామని టికెట్లు కొనుగోలు చేపించిన తర్వాత కూడా అతను దర్శనం కల్పించట్లేదంటే అక్కడ ఏ విధమైన, అక్కడ పూణే నుంచి వచ్చిన ప్రకాశ్ మాత్రమే కాదు, ఇది చాలా మంది ఇలా మోసపోయేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని ఆర్థికంగా బలపడాలని కొంతమంది తాగేసుకుని అక్కడే కూర్చున్నారు. వారందరి వేషాలు కూడా త్వరలో బయటపడతాయి. అంతకుముందు కొంతమంది వేషాలు వేశారు టీటీడీలా, వారందరూ ఇప్పుడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం ప్రజల్లోకి వెళ్ళలేని స్థితిలో బతుకుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కూడా ఇలానే చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పార్టీ కూడా గడ్డుకాలం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్నిస్తే కేసులు, తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమెళ్తున్నాయి. బీఆర్ఎస్ఎస్ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు. ఇంకా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తే కేసులు వేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తే వాళ్ళు కూడా అదే పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పైన కూడా కేసులు పెడతారు. ఇది రాజకీయంగా అందరికి తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీని కేసులు పెట్టడం, బొక్కలు వేయడం, అది రాజకీయంగా చాలా కామన్. అది ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళు వీళ్ళపైన, వీళ్ళు వాళ్ళపైన అది జరుగుతూనే ఉంటాయి. మధ్యలో మాత్రం పిచ్చోలేదు జనాలు మాత్రమే. ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక ఓటేసేటప్పుడు 100-200 తీసుకొని ఏదో వెళ్ళి గుర్తొచ్చేస్తారు అంతే. రాజకీయంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. హామీలు అమలు చేసేదాకా కొట్టాడాలి. రుణమాఫీ అందమైన కట్టుకథలు. గాంధీ భవన్ దాకా వచ్చిన వారు మీ ఇంటికి వస్తారు. 6 గ్యారెంటీలపై ఇంకా నిలదీస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు. ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత. రుణమాఫీ చేస్తామని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిందో ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీపై జనాలు
గాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటు వేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీని కొంతకాలం మర్చిపోయింది. ఇప్పటికీ కొంతవరకు అంటే ఒక 50-60% రైతులకు మాత్రం రుణమాఫీ జరిగింది. మిగతా వారికి ఎందుకు జరగట్లేదు అనేది బీఆర్ఎస్ గట్టిగా ప్రతిఘటిస్తుంది ఈ విషయాన్ని. ఎప్పుడైతే బీఆర్ఎస్ రైతు రుణమాఫీ గురించి, రైతుల గురించి మాట్లాడుతుందో దీనిపై కాంగ్రెస్ నాయకులు కట్టుకొద్దలు చెప్తున్నారు, అందమైన నీతి కథలు చెప్తున్నారు. ఈ నెల కాకపోతే వచ్చిన నెల ఇంకో నెల, ఆ నెల కాకపోతే ఇంకో నెల, అలా సంవత్సరాలు నెలల తలబడి మారుతున్నాయిలే కానీ రైతు రుణమాఫీ అనేది జరగట్లేదు అనేది మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గాఢంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ మాటని ప్రజల్లోకి రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది బీఆర్ఎస్ నినాదం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారంటే అది నిజమని చెప్పాలి. అలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా గడ్డుకాలం తప్పదు. దేశ రాజకీయాలు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే రాబోయే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదు. తాజ్ బంజారాకు జిహెచ్ఎంసీ శాఖ పన్ను కట్టనున్న హోటల్ సీజ్. ఇంకా హైదరాబాద్లో పన్ను వసూలు చేసే విధానం విచిత్రంగా ఉంటుంది. సామాన్యులు అయితే ముక్కుపిండి వసూలు చేస్తారు, వీళ్ళకి తాళేస్తారు. కానీ తాజ్ బంజారా 2 సంవత్సరాల నుంచి పన్ను కట్టట్లేదంట. ఏకంగా 1,43,00,000 రూపాయలు బాకీ, పన్ను బాకీ. మరి 2 సంవత్సరాల నుంచి అధికారులు నోటీస్ ఇస్తున్నారు, కానీ వారు యాజమాన్యం స్పందించట్లేదు. మరి 2 సంవత్సరాల నుంచి అధికారులు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ అధికారులు 2 సంవత్సరాల తర్వాత సీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వారు ఎప్పుడైతే మొదటి 3-4 నెలల పన్ను కట్టకుండా ఉంటారో అప్పుడే వాళ్ళకి నోటీసులు ఇచ్చి జైలుకు పంపించే విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడే ఉండేది కదా. ఎందుకంటే తాజ్ బంజారా బలిసినోడిది, అది ఏం చేయలేం రాజకీయంగా. అదే సామాన్యుడికైతే ముక్కుపిండి వసూలు చేస్తారు, ఎందుకంటే ఆర్థికంగా బలం లేనివాడు, రాజకీయంగా బలం లేనివాడు. ఆర్థికంగా బలం ఉన్నవాడికి 2 సంవత్సరాల టైం ఇస్తే ఆర్థికంగా బలం లేనివాడు సామాన్య మానవుడికి మాత్రం ఒక్కరోజు కూడా టైం ఇవ్వరు. అలా ఉంటుంది రాష్ట్రంలో. కలవరం సృష్టిస్తున్న జీబీఎస్ వ్యాధి. కర్నూలులో మరో కేసు. అప్రమత్తమైన వైద్యాధికారులు. ఈయన కేసులు రా నాయన. మొన్నటిదాకా కరోనాతో సచ్చినాం, ఇప్పుడు బర్డ్ ఫ్లూ తోటి మరో కొత్తగా జీబీఎస్ వ్యాధి అంట. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులు బతకాలంటే కష్టం అనిపిస్తుంది నాకైతే. ఏం చేస్తారు? ఇన్ని రకాల వ్యాధులు వస్తుంటే ఏదో బతుకుతారు మనుషులు? గాలికి తిరగవద్దా? రోడ్లపై నడవద్దా? ఎక్కడొకతారు పోతూనే ఉంటే ఎక్కడొక వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులు బతకాలంటే ఆలోచించాలేమో ఇక.